ఈ పంచాయతీ లేదు కదా, తెలంగాణ కొట్లాట లేదు, వందల మంది విద్యార్థులు చచ్చిపోయేటోళ్ళు కదా. కాబట్టి ఇవన్నీ మనం గవర్నర్ తీసుకోవాలి. కేవలం రాజకీయ ఆరోపణలు అందరూ మాట్లాడతారు, టిఆర్ఎస్ అట్లా, కాంగ్రెస్ ఇట్లా, బీజేపీ ఇట్లా ఎవరైనా మాట్లాడవచ్చు. కానీ ఇక్కడ ప్రాంతం మనం ఎంత నష్టపోయినాం ఒక వలస పాలన లోపల. ఆ వలస పాలనను ఎదుర్కొని ఎంతమంది కొట్లాడారు, ఎంతమంది ఫెయిల్ అయ్యారు. అందులో అందరూ ఫెయిల్ అయిన తర్వాత కాడి భుజానికి ఎత్తుకొని చివరిగా పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నాం కేసీఆర్ గారి నాయకత్వంలో. మరి ఆ రోజు భారతీయ జనతా పార్టీకి అవకాశం ఉండే, అంతకుముందు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఉండే, ఈ రెండు జాతీయ పార్టీలు కూడా ఎందుకు చేయలేదు? మరి ఎందుకు తెలంగాణ సెంటిమెంట్ వాడుకున్నారు, తెలంగాణ సెంటిమెంట్ వాడుకున్నారు కాబట్టి మీరు ఎప్పుడైతే తెలంగాణ రామ్మోహన్ గారు నా మాట వినండి, తెలంగాణ సెంటిమెంట్ వదిలేసి ఇక్కడ తెలంగాణ ఆల్రెడీ బంగారు తెలంగాణ అయిపోయింది, భారతదేశం మొత్తాన్ని కూడా బంగారుమయం చేద్దామని ఎప్పుడు మీరు టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చారో అప్పుడే మీ పరిస్థితి వెనక్కి అడుగు పడింది కాదంటారా? తప్పు ఇది ఒక్కటి విషయం గుర్తుపెట్టుకోవాలి. అనాదిగా ఈ రోజు ఉత్తర భారతదేశం వాళ్ళు దేశం ఢిల్లీ గద్దె పైన కూర్చొని దక్షిణాది రాష్ట్రాలు మన తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు మన యొక్క రాష్ట్రాల నాయకత్వాన్ని ఢిల్లీ వరకు తీసుకుపోయేవాళ్ళు కాదు. ఈ రోజు చూడండి, మొట్టమొదటిసారి తెలుగు వ్యక్తి, ఏకైక వ్యక్తి పివి నరసింహరావు గారు కాంగ్రెస్ జమానాలో ప్రధానమంత్రి అయితే వారి యొక్క పార్థివ దేహాన్ని ఢిల్లీలో దహన సంస్కారాలు పూర్తి చేయకుండా హైదరాబాద్ పంపించిన చరిత్ర ఒక ఢిల్లీ పాలకులది. మరి ఇంతగా అది సిగ్గు తెచ్చుకోవాలి మన కాంగ్రెస్ పార్టీ కానీ, ఇక్కడ తెలంగాణ నాయకులు అందరు కానీ. ప్రధానమంత్రి గారికి ఉండాల్సిన గౌరవం, హోదా దక్కించకుండా తెలుగువాడు, ఏకైక తెలుగువాడనే కారణంగానే ఇక్కడ పంపిర్రు. కాదంటారు, వాస్తవం కాదంటారు ఇది. కాబట్టి ఇటువంటి సంఘటన ఎన్నో జరిగినాయి. కాబట్టి ఇవన్నీ జరగొద్దు. మనం కూడా దక్షిణ భారతదేశం కూడా ఉత్తరాది డామినేషన్ కాదని, ఢిల్లీలో పాగా వేసే శక్తి మనకు ఉందని చూపించడానికి కేసీఆర్ గారు ప్రయత్నం చేసిర్రు. అందులో కొంచెం తొందరగా పార్టీ ఇంకా సమయం లేదు కాబట్టి మేము సక్సెస్ కాలేకపోయారు. ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వంలో ముందుకు పోతాం. ఈ యొక్క ఎవరైతే నార్త్ మాత్రమే ఢిల్లీ గద్దె మీద కూర్చుంటారని ప్రగల్భాలు పలుకుతున్న వాళ్ళు పార్టీ వాళ్ళు అంతర్గతంగా ఆ దెబ్బ కొట్టి తీరుతాం. ఖచ్చితంగా దక్షిణాది రాష్ట్రాల నుంచి ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఎట్లయితే నేషనల్ ఫ్రంట్ పేరు మీద ప్రయత్నం చేసిరో ఇప్పుడు కేసీఆర్ గారు అదే చేస్తారు. తప్పకుండా దీనిలో సక్సెస్ గానికి ప్రయత్నం చేస్తాం. ఇది మన గవర్నర్ తీసుకోవాలి. ఎందుకంటే పివి నరసింహ గారికి జరిగిన అవమానం మనం అంతా జాతి మొత్తం మర్చిపోలేదు. ఇంకా మనం ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా. మనం కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, దీనిపైన ఎందుకు మాట్లాడదు ఆ రోజు బీజేపీ? మరొక ప్రధానమంత్రి గారిని ఢిల్లీ కేంద్రంగా జరపాల్సిన అంత్యక్రియలను హైదరాబాద్ ఎందుకు జరిపిరని ఎవరు మాట్లాడలే? అంటే పార్టీ పరంగా చూస్తారా అండి? ఒక మహానుభావుడు, పెద్ద వ్యక్తి, పార్టీ పరంగా చూడదు మన పివి నరసింహరావు గారిని. దక్షిణాది రాష్ట్రం నుంచి వచ్చిన ఏకైక ప్రధానమంత్రిగా వారిని చూడాల్సిన అవసరం ఉంది. బహుభాషా కోవిదుడు, పెద్ద సంఘ సంస్కర్త, మంచి మేధావి, ఒక క్రమశిక్షణ గల పార్టీ కార్యకర్త. అది ఏ పార్టీనే కావచ్చు. మనం ప్రాంతం పైన ప్రేమతో పనిచేసాం కాబట్టి పివి నరసింహరావు గారిని మేము అక్కడే చేర్చుకున్నాం. పార్టీ పరంగా చూడట్లేదు. పుట్టిన నేల ఇది కాబట్టి ఆయన పార్థివ దేహాన్ని ఎక్కడికి పంపించారు అనుకోవచ్చు కదా. దాన్ని రాజకీయ కోణంలో ఎందుకు చూస్తున్నారు? ఎక్కడ చూసినా ప్రధానమంత్రి హోదాలో ఢిల్లీ కేంద్రంగానే జరగాలి. ఇంకొక ఘోర విషయం కాంగ్రెస్ పార్టీ సిగ్గు తెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే కనీసం వారి పార్థివ దేహాన్ని అక్కడ పార్టీ కార్యాలయంలో తరలించలేదు. వాళ్ళు అక్కడ నుంచి అక్కడ సోనియా గాంధీ చెప్పిందని ఢిల్లీ నుంచి ఇక్కడ పంపడం జరిగింది. ఆలోచన చేయండి మీరు. తెలుగు ఒకవేళ ప్రాంతం ఇక్కడ ఉంటే కుటుంబ సభ్యులు అడిగితేనే పంపాలి, లేదా ఇక్కడ ప్రాంతం డిమాండ్ చేయండి. ప్రధానమంత్రి హోదాలో అక్కడే జరగాలి, రాష్ట్ర మర్యాదలతో మేము అందరం కోరుకుంటే మీరు చేసింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉండి అక్కడ ప్రధానమంత్రి గారి పార్థివ దేహాన్ని ఢిల్లీకి గద్దెలకు సేవలు అందించి అక్కడ కూర్చొని వేలాది సంస్కరణలు రూపొందించి చేసిన పని ఇది. వీటన్నిటికీ ప్రతి చర్యనే జరిపిందే తెలంగాణ ఉద్యమం. అన్నిటికీ సాధించడం గొప్ప విషయం. కాబట్టి మనం కేసీఆర్ గారిని ఈ యొక్క ఉద్యమకారులను రాజకీయ కోణంతో చూడకండి చెప్తాను. మా డిమాండ్, మా ఆవేదన ఏంటంటే మమ్మల్ని రాజకీయ కోణంగా చూడకండి. మనకు జరిగిన అవమానాలు తట్టుకొని ఆ అవమానాన్ని తీర్చుకునే విధంగా స్వపరిపాలన కొరకు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం. దాంట్లో మేమందరం కూడా పనిచేసాం కాబట్టి మీరు కూడా పని చేయండి. రేపు బంగారు తెలంగాణ పునర్నిర్మాణం చేద్దాం. ఈ కాంగ్రెస్ మోసం చేసింది, బీజేపీ మోసం చేసింది, వాటిపైన ఉండకుండా మేము డిమాండ్ చేస్తాం. ఎస్ రామ్మోహన్ గారు మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతోటి రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. పాపిరెడ్డి గారు, కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న కవిత గారు క్షేత్రస్థాయి పర్యటనలు కూడా ప్రారంభించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటాలకు సిద్ధమవుతున్నారు. ఎలా చూడాలంటారు? దాదాపుగా కాంగ్రెస్ పరిపాలన వచ్చి సంవత్సరం, ఇంకొక 15 రోజులు అయితే సంవత్సరం అయిపోవస్తున్నది. అయితే ఈ సంవత్సరం కాలం పరిపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను... పాపిరెడ్డి గారు కొంచెం గట్టిగా మాట్లాడండి, మీ వాయిస్ స్లోగా పడుతుంది. ఇది
ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి సంవత్సరం అవుతున్నది, దాదాపు ఇంకో 15 రోజులు అయితే సంవత్సరం అవుతుంది. రైట్. ఈ సంవత్సరము పరిపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వము